స్వప్న, ఏంటి అలా తాగుతున్నావు? పిచ్చి పట్టిందా? తాగొద్దు. నన్ను ఆపద్దు మమ్మీ. ఇవాళ నేనో అదో తేలిపోవాలి. నాతో డాన్స్ చేయి. నా నిత్యతో తప్ప ఎవ్వరితో డాన్స్ చేయని చెప్పా కదా. స్వప్న, స్వప్న, నా తప్పేంటి బావా? నా తప్పేంటి? నాతో ఎందుకు డాన్స్ చేయవు? చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. కమాన్ బావా. స్వప్న, డోంట్ కంపేర్ మీ. స్వప్న, చేస్తావా లేదా? కమాన్, డాన్స్ విత్ మీ బావా. స్వప్న, అంతా మనల్ని చూస్తున్నారు. లీవ్ మీ. లేదు బావా, నో, ఐ కిస్ యూ. స్వప్న, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. జై, నా కూతురు చేసిన తప్పేంట్రా? బావతో డాన్స్ చేయాలనుకోవడం తప్ప? అంత మాత్రానికి దాన్ని అందరి ముందు కొట్టి అవమానిస్తావా? హద్దులు దాటి ప్రవర్తించడం తప్పే అత్తయ్య. స్వప్న నా మరదలే కావచ్చు, కానీ నిత్య నాకు కాబోయే భార్య. తన్ని తోసే హక్కు, తన ప్లేస్ లోకి వచ్చే అధికారం ఒకరికి లేవు, ఎప్పటికీ రావు. స్వప్న, స్వప్న, ఆగవే. స్వప్న, ఏం చేస్తున్నావే? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికే? ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. అయ్యో, ఆగు స్వప్న, నువ్వు వెళ్ళకమ్మా. ఆగేం చేయాలి? బావ నన్ను గెట్ అవుట్ అన్నాడు. ఎప్పటికీ తన భార్యను కాలేనన్నాడు. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేయాలి? వెళ్ళిపోయి మాత్రం ఏం చేస్తావు స్వప్న? నా చావు నేను చేస్తాను. నన్ను ఆపావనుకో, ఇప్పుడే ఇక్కడే చేస్తాను. స్వప్న, నా మాట విని స్వప్న. ఆగు స్వప్న. స్వప్న, 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 ఆగు స్వప్న. ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకు? నీకెందుకు? నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు స్వప్న. ప్లీజ్, నువ్వు వెళ్ళిపోకు. ఐఎమ్ సారీ. ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు నిత్య. నీకు ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండటం బెటర్. అప్పుడే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటారు. ప్లీజ్ స్వప్న, నా మాట విను. వెళ్ళకు. నాపై నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా తన్నాపకు నిత్య. వెళ్ళిపోని. నీపై దయా జాలి చూపించిన మనుషులతో నువ్వు మంచిగా ఉండడం వేస్ట్ నిత్య. ఎప్పటికీ మారని మనుషులతో కలిసి బతకడం కూడా వేస్ట్. వెళ్ళని. ఏయ్, నన్ను నా బావని విడదీసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తున్నావు కదూ?
నా ఉసురు ఊరికే పోదే నీకు శాపమే తగులుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. చంద్రిక, ఏం చేస్తున్నావు? నా కూతుర్ని వెళ్ళగొట్టిన ఇంట్లో నేను మాత్రం ఎందుకు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఏ రోడ్డు మీద గంజి తగ్గి బ్రతుకుతాం. మీరిక్కడే ఉండండి. వాళ్ళు పడేసి ఎంగిలి మెతుకులు గతుకుతూ బ్రతకండి. చంద్రిక, ఏ నాపై అరవటానికి లేచిన గొంతు ఇందాక మీ కూతుర్ని అందరి ముందు కొట్టి అవమానించినప్పుడు ఏమైంది? మీరింత చేతకాని వాళ్ళు కాబట్టే మాకింత అవమానం. మీరే కాదు, అమ్మమ్మ, అన్నయ్య ఎవరూ మా పక్షాన లేరు. ఆడపిల్లని కొట్టినా అదేమని ఎవరూ అడగలేదు. అర్ధరాత్రి ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్లిపోతున్నా ఒక్కరు కూడా అడ్డుకున్న పాపను పోలేదు. మీలాంటి అసమర్థుణ్ణి కట్టుకున్న నాకు, కడుపున పుట్టిన నా కూతురికి ఈ శాస్త్రి జరగాల్సిందే. మా చావేదో మేము చేస్తాం. ఈ ఎంగిలి బ్రతికేదో మీరే బ్రతకండి. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. పౌడర్ రాసుకుంటున్నానని పిచ్చోడిని అనుకుంటున్నావా? జోకులు వేస్తున్నానని జోకర్ని అనుకుంటున్నావా? చేతకాకు, చావలాకు. నేను ఈ ఇంటికి ఇల్లరికి పల్లుడుగా రాలేదు. ఏనాటికైనా ఈ ఆస్తిలో అర్ధభాగం వస్తుందని ఆనిగి మానిగి ఉంటున్నాను తప్పితే నేను ఆశగాణ్ణి కాదు, అసమర్థున్నంతకంటే కాదు. మహాభారతంలో శకుని ఏం చేశాడో తన నూరుగురు సోదరులు పెట్టిన ఒక్కొక్క మెతుకు తిని కౌరవుల పక్షాన ఉన్నట్లు నటించి వాళ్ళని అంతం చేయించాడు. ఈ ఇంట్లో నాది కూడా శకుని పాత్రే. నీకున్న కోపం కంటే 100 రెట్లు ఎక్కువ కోపం నాకు ఉంది, కానీ ఏనాడు బయట పెట్టలేదు. ఇప్పుడు చెబుతున్నాను విని చంద్రిక. మనల్ని అవమానించిన ఈ ఇల్లు, ఈ వంశము సర్వనాశనం కావాలి. ఆ శకునిలా ఈ ఇంటి ఎంగిలి మెతుకులు తింటూ వంశ నాశనం చేద్దాం. అందుకు నువ్వు ఏ ప్లాన్ వేసినా నీ వెనక నేనుంటాను. ఇద్దరం కలిసి ఈ ఇంటిని కూల్చివేద్దాం. అసలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానండి. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే చేద్దాం. బేబీ, నువ్వేంటి ఇంకా నిద్రపోలేదు? నైట్ గా మంగొస్తుందని చెప్పావు కదా మామ్. వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ పాటికి ఫంక్షన్ అయిపోయి ఉంటుంది.
వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో. అది వచ్చాకే నాకు నిద్రొస్తుంది. అంతవరకు రాదు. ఏంటి బేబీ నీ మొండితనం? దానికి ఫోన్ చేస్తానుండు. మేడం, మంగా ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడే ఫంక్షన్ అయిపోయింది మేడం. అంతా నిద్రపోవడానికి రెడీ అవుతున్నారు. ఓ 10-15 నిమిషాల్లో బయలుదేరిపోతాను. త్వరగా వచ్చి. ఇక్కడ నీకోసం బేబీ వెయిట్ చేస్తూ ఉంది. మేడం, వచ్చేస్తాను మేడం. సరే, త్వరగా బయలుదేరు. బేబీ ఇంకొక 20 మినిట్స్లో అది ఇక్కడ ఉంటుంది. ఓ, అది చూద్దాం. బామ్మగారు, మీరింకా పడుకోలేదా? ఫోన్లో ఎవరినమ్మా మేడం అంటున్నావు? అది మా మామ్ని బామ్మగారు. అంటే అప్పుడప్పుడు మా మామ్ని మేడం అంటూ ఆట పట్టిస్తూ ఉంటాను. మరి వస్తానని చెప్తున్నావేంటి? రేపు గణపతి పూజ ఉంది కదమ్మా. అదే బామ్మగారు, పూజ అయ్యాక వస్తానని చెప్తున్నానంతే. నిత్య వెళ్ళి నిద్రపోదాం పద. ఎక్కడ నిద్రపోతారా? నా బెడ్రూమ్ కి జేజీ. ఇద్దరు ఒకే రూమ్ లో పడుకుంటారా? ఆ. లేదు లేదు లేదు, తను నా బెడ్రూమ్ లో పడుకుంటుంది, నేను సోఫాలో పడుకుంటాను, అంతే కదా నిత్య? అవసరం లేదురా, నిత్య నా రూమ్ లోనే పడుకుంటుంది. ఎందుకు లే జేజీ, అనవసరంగా నీకు డిస్టర్బెన్స్ అవుతుంది. తను నా బెడ్రూమ్ లో పడుకుంటుందిలే. నాకు డిస్టర్బెన్స్ ఏంట్రా? అంటే నిత్య గురక పెడుతుంది జేజీ. వామో, ఆ సౌండ్ అస్సలు భరించలేరు. ఏయ్, నేనేం గురుకు పెట్టను. అది నీకు తెలియదు నిత్య, నీ పక్కన పడుకున్న వాళ్ళకి తెలుస్తుంది. పాపం జేజీ హార్ట్ పేషెంట్, ఆమెను ఇబ్బంది పెట్టడం అవసరమా చెప్పు? నాకేం ఇబ్బంది లేదురా, నువ్వు రామ్మా. ప్లీజ్ నిత్య, కమ్. మొద్దు, నీకు కొంచెం కూడా బుర్రలేదు. పెద్దవాడి పక్కన పడుకొని ఏం చేస్తావు? అయ్యో, ఓ నాయనో. నిత్య, 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 ఏ ముద్దు లే నిత్య, ముద్దులా నిద్రపోతున్నావా?
కుంభకర్ణుడి చెల్లెలువా? అలా నిద్రపోతావేంటి? ఎలా నిద్ర లేపాలి? ఎవరది? ఏదో పిల్ల ఉంటుందిలే బామ్మగారు. దొంగ పిల్లి శబ్దాలు చేసి నిద్ర పాడు చేస్తోంది. నువ్వు పడుకోమ్మా. బామ్మగారు మీరేమనుకోకపోతే మీరు ఇక్కడ పడుకోండి, నేను అక్కడ పడుకుంటాను. సరేమ్మా. జేజీ, నువ్వా? నిద్రపోకుండా అర్ధరాత్రి ఏంట్రా నీ వేషాలు? అంటే జేజీ, నా రూమ్ లో వాటర్ అయిపోయాయి, నిత్యిస్తుందేమో అని వచ్చాను. నీళ్లు కూడా నీకు నిచ్చే ఇవ్వాలట్రా? ఫ్రిడ్జ్ లో ఉంటాయి, వెళ్ళి తీసుకో. నీళ్లు తాగి బుద్ధిగా నిద్రపో. మళ్ళీ దొంగ పిల్లి వేషాలు వేయకు.